భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను పెద్దలు నా దేశం పట్ల మర్యాదగా నడుచుకుంటాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. నమస్కారం. మన సంక్రాంతికి, దీపావళికి, దసరాకి ఎలా బొమ్మల కొలువు చేస్తామో అట్లా వర్ణమాలతో బొమ్మల కొలువు. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 56 అక్షరాలు కదా. 56 అక్షరాలకి బొమ్మల కొలువు. ఫస్ట్ ఆటు అమ్మ అండ్ హల్లులు, అచ్చులు ఆ నుంచి అమ్మ వరకు, హల్లులు కా నుంచి బండిల వరకు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఊ ఉడత, ఊ ఊయల, రు ఋషి, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధం, అహ, కా కలం, కా ఖడ్గం, గా గబ్బిలము, ఘ గంట, చ చదువు, ఛ ఛత్రి ఛత్రము, ఝ झटका, झा झंडा, ठा टमाटा, ठा कंठमु, डा डब्बा, ढा ढंका, ता तक्केड़ा, था रथमु, दा दंडा, धा धनस्सु, ना नल्ला, पा पद्ममु, फा फा फलमु, भा बंडी, भा भवनमु, मा मेघ, या यज्ञमु, रा रवि, ला लता, वा వంకాయ, షే శంఖము, షా షట్కోణము, సా సర్పము, హా హలము, లా తాళం, క్షా క్షత్రియుడు, బండిన రంపం. ఇది మొత్తం తెలుగు వర్ణమాల. బొమ్మల కొలు ఎలా పెడతామో వర్ణమాలను కూడా బొమ్మల కొలులాగా చేసి మీకు చూపించడం అయింది. ధన్యవాదాలు. నా పేరు ఎలన. నేను 14వ శతాబ్దానికి చెందిన ఒక కవి. నా తల్లిదండ్రుల పేరు కోటమామిక, సూరనారాయణుడు. నాకు శంభుడాసుడు, భవిష్య ప్రబంధ, పరమేశ్వరుడు, భవిష్య చరిత్రుడు అనేవి బిరుదులు. నా రచనలు రామాయణం, హరివంశం, నతకిత, నన్నయ్య విలిచిన, అందరికీ నమస్కారం. నేను మందుమూల నరసింగరాణి. నేను స్వాతంత్ర సమర యోధుని. మా ఊరు తెల్లగొండపల్లి. నేను 50 సంవత్సరాల హైదరాబాద్ అని ఒక పుస్తకాన్ని రచించాను. ధన్యవాదాలు. సదాశివ. నేను 2వ తారీఖు చెప్పబోతున్నాను. ఈయన మే 11, 1918లో జన్మించారు. ఈయన తల్లి పేరు చిన్నమ్మ, వాళ్ళ తండ్రి పేరు నాగయ్య. లక్షణాలు: బుద్ధ, సాహిత్య, చరిత్ర. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు గుజరాత అప్పారావు. నేను ఒక తెలుగు రచయితని. నేను సెప్టెంబర్ 21, 1862లో పుట్టాను. నేను
నా పేరు మెహదబీ. నేను కవితని మరియు న్యాయవాదిని. నా కవితల్లో పిల్లల సమస్యలు, అమ్మాయిల హక్కుల గురించి రాశాను. నా శ్రీ చిల్డ్రన్ కవిత పాఠశాల కూడా బోధిస్తున్నారు. నేను పేదవాళ్ళకి ఉచితం న్యాయ సహాయం చేస్తాను. ధన్యవాదాలు. అందరికీ నేను అక్కమ్మ దేవతని. నేను మా ఊరిని కాపాడే అమ్మవారి లాంటి దేవతని. నాకు పూలు, పూజలు, బోనాలు అంటే చాలా ఇష్టం. ఎవరికైనా బాధలు వస్తే, ఊళ్ళో జబ్బులు వస్తే నేను వచ్చి వారిని కాపాడుతాను. నేను ధైర్యంకి, శక్తికి, ప్రేమకి గుర్తుగా ఉంటాను. అందుకే అందరూ నన్ను అక్కమ్మ, అమ్మ దేవతని అని పిలుస్తారు. మీ అందరికీ శుభం కలగాలి. ధన్యవాదాలు. నేను ఒక కవిని. నేను మా తండ్రి పేరున రంగనాథ రామాయణాన్ని రచించాను. నేను ఒక కవి. నేను 13వ శతాబ్దంలో చెందిన కాకతీయుల సామంతరాజుగా పనిచేశాను. నేను కవితల, పాటల ఎన్నో రకాలుగా అద్భుతంగా రచించిన రామాయణాన్ని తొలి కవిని నేనే. ధన్యవాదాలు. నా పేరు కుప్పాంబిక. నేను తొలి తెలుగు రామాయణ కర్తాయన గోడ బుద్ధారెడ్డి కుమార్తెని. నేను తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందాను. నేను వీరపుత్రిని, వీరపత్నిని. ధన్యవాదాలు. 1933 రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆమె ఒక తెలుగు కథా రచయిత్రి. తన తల్లి పేరు వెంకటరమణమ్మ, తండ్రి పేరు వెంకటాచలం. ఆమె రచనలు అనగా మృత్యుంజయ, ప్రాణమార్గం. ఆమెకి ఒక తెలుగు సాహిత్యమి అవార్డు గ్రహీత. ధన్యవాదాలు. తెలుగు సాహిత్యంలో శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. దాంట్లో సుమతి శతకం ఒకటి అని రచించింది. నేను పద్యన దాని నుంచి ఒక పద్యం చెప్తాను. జీవన పట్టిన పుట్టలు పాముల కీరపైనయట్లు పామట్లు దగన్ ఏమంగు గూడ పట్టిన భూమీషుల బాధతేర ఊరిలో సుమతి. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు శ్రీ. నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. దాని పేరు కళారవి. పోనీ పోనీ పోతే పోనీ, సతలు సతలు చేతులు పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు గోపాల్ తపాల్ శ్రపాల్ రాణి. కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం, కళారవి కవి కవి. నేనే ఆ కవి శ్రీ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నేను గిడుగు రామమూర్తిని. నేను తెలుగు భాషా పితామహుడును. నేను 29 ఆగస్టు 1963 పర్వతాలపేట గ్రామంలో జన్మించాను. నేను పుట్టినరోజు వివిధ పాఠశాలలు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకుని వచ్చాను. ధన్యవాదాలు. దండం పెడతాం మోకరిల్లి, మన తెలుగు పలుకులు కురిసే ముత్యపు చినుకులు. మన తెలుగు పలుకులు కురిసే ముత్యపు చినుకులు, మెరిసే రత్నాల మెరుగులు
తడిపే అందాల రంగులు, మెరిసే రత్నాల మెరుపులు, తడిపే అందాల రంగులు. తెలుగు మాట్లాడని ఆంధ్రులు తల్లిని మరిచిన మనుషులు. అందుకే తెలుగు తల్లిని పూజిస్తాం పూలు జల్లి. అందుకే తెలుగు తల్లిని పూజిస్తాం పూలను చల్లి. నీకు దండం పెడతాం మోకరిల్లి. పుట్టపర్తి నుంచి ఎస్ అంజనప్ప గారు రాశారు. ధన్యవాదాలు.